ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఆదికాండము 50వ అధ్యాయము 20-21 వచనములు. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి యోసేపు గారి గురించినటువంటి లేఖన భాగం ఇది. దేవుని బిడ్డలారా, తన సోదరులే భయంకరముగా ద్వేషించి కీడు చేయాలటువంటి ఆలోచన కలిగి సోదరునికి కీడు చేశారు. ఆ కీడు దేవుడు మేలుగా మార్చారు. దేవుని బిడ్డలారా, మేలుగా మార్చినప్పుడు, మేలు పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మ కలిగినప్పుడు ప్రజలు, దేవుని యొక్క ప్రజలు ఈ రీతిగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఏం తెలియపరుస్తున్నారంటే, కీడు చేయాలని చూసినటువంటి సోదరులను మేలుతో తృప్తిపరిచినటువంటి దేవుని ఆత్మ కలిగిన యోసేపు కంటే దేవుడు గొప్పవాడు కారా? ఆలోచించండి జాగ్రత్తగా. ఆయన మిమ్ములను, మీ పిల్లలను పోషించేటువంటి నమ్మదగినటువంటి దేవుడు. మరి ఎవరైనా మీకు కీడు చేస్తే వారికి మేలు చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారా? తిరిగి వారికి కూడా కీడు చేయాలని ప్లాన్స్ వేస్తూ వారి గురించి కూడా ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఆలోచించండి. ఆయన ఆత్మ కలిగిన మనుష్యులే ఈ రీతిగా ఉంటే, తన చేతులతో, తన హస్తములతో మిమ్ములను రూపించుకున్నటువంటి దేవుడు ఎంత ప్రీతి గలవాడో, ప్రేమ కలిగిన వారో ఆలోచించండి. దేవుని బిడ్డారా, ఆయన మిమ్ములను పోషించేటువంటి దేవుడు, మీ పిల్లలను కూడా పోషించేటువంటి దేవుడు. మీకున్నటువంటి దాన్ని అన్యాయంగా తీసుకున్నారా? మీకున్నటువంటి ఆస్తిని, లేదంటే భూమిని, లేదంటే రావలసినటువంటి సమస్తాన్ని, వారసత్వాన్ని ఎవరైనా కూడా మీకు రావాల్సినటువంటి వాటిని దొంగిలించి ఉంటే, వారు మోసం చేసి తీసుకుని ఉంటే క్షమించండి. మేలు కలిగినటువంటి ఉద్దేశం మాత్రమే కలిగి ఉండండి. కీడు చేయాలని ఆలోచించొద్దు. దేవుని బిడ్డారా, దేవుడు దానికి ప్రతిఫలముగా గొప్పగా మిమ్మల్ని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఆయన ఆత్మను మీరు కలిగి ఉండండి. ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఈ లోకంలో జీవించండి. తప్పకుండా ఆయన మీతో కూడా ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రీతిగా, ప్రేమగా, తప్పక మిమ్మల్ని ఆదరించేటువంటి దేవుడు, ఆయన దగ్గర చేర్చుకునేటువంటి దేవుడు. ఎంత కీడైనా మీకు తల పెట్టనే గాక. మీ సోదరులు చూడండి, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు ఎలా అయిపోతున్నారో, ఎలా ఉంటున్నారో. చిన్న చిన్న విషయాలకే ఇంకా హృదయాన్ని కఠినం చేసుకొని ఇక జీవితంలో మాట్లాడకుండా ఉండకూడదని నిర్ణయించుకుంటున్నారు. ఇక అసలు దగ్గరికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటూ ఉన్నారు చాలామంది. ప్రియ దేవుని బిడ్డారా, ఈ వాగ్దానం చూసినటువంటి దేవుడు మీ హృదయ అంతరంగములను ఎరిగినటువంటి వారు. మీ హృదయంలో అయితే వారికి కీడు చేయాలన్నటువంటి ఆలోచన మానివేసి క్షమించండి. దేవుడు సహాయం చేస్తారు. ఒక దినమున మీ యొద్దకే వాళ్ళని తిరిగి రప్పించి వారి నోటి గుండా ఈరోజు యోసేపు గారి యొక్క అన్నలందరూ ఏ విధముగా అడిగారో, ఆయనను ప్రాధేయపడ్డారో, సాష్టాంగపడ్డారో, ఆ రీతిగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. వారిలో మార్పు రాకపోతే వారికి నష్టం. వారి నశించిపోతారు, వారి నరకంలో పడిపోతారు. దాంట్లో నో డౌట్. వాగ్దానాలు, లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డారు, ఈ విషయాన్ని ఎవరైతే తన సోదరుని నిజముగా ప్రేమిస్తూ క్షమిస్తూ ఉన్నారో వారు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారని చెప్తుంది యోహాను పత్రికల్లో. దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే ఆ విధంగా కక్షలో నిలిచి ఉన్నారో వారు మరణములో నిలిచి ఉన్నారంట. ఆ విధముగా మన జీవితాలు, మీ జీవితాలు ఉండకుండా ఉండాలి అని అంటే, మీకు ఎవరు, ఏ సోదరులు, ఏ సోదరీలు మీకు కీడు చేయాలని చూసినా వారికి తిరిగి కీడు చేయాలని ఆలోచన మానివేసి మేలుతో తృప్తిపరచాలని మీరు ఆశ కలిగి ఉండండి. మీ దగ్గరకు వస్తే, మిమ్మల్ని మేలు చేయమని అడిగితే, మిమ్మల్ని ప్రాధేయపడితే, లేదా క్షమించమని అడిగితే, మాది తప్పైపోయిందని ఒప్పుకుంటే
మీరు ఎప్పుడు కూడా మేలు చేయడానికి సిద్ధముగా ఉండండి. దేవుడు సహాయం చేస్తారు. మిమ్మల్ని మీ పిల్లలను ఆయన పోషిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఆయన నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అంటున్నారు. మీతో ప్రీతిగా నేను మాట్లాడతాను. నా వాగ్దానాలు మీకు ఇస్తాను. ఆశీర్వాదపు లేఖనాలను మీకు ఇస్తాను. నేను శాపాలన్నింటిని వారి మీదకి పంపిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. నా మాట ప్రకారం, నా ఆత్మ ప్రకారం మీరు జీవించండి అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చున్నట్లుగా ప్రార్థన చేస్తాను. ఏ కక్ష ఉందో, ఏ కుట్ర ఉందో, ఏ కీడు మిమ్మల్ని పట్టి బాధిస్తూ ఉందో వాటన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగించి సమాధానముతో నింపునుగాక ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలకు నాయన, వారి బంధువులు, వారి సోదరులు, వారి తమ్ముళ్ళు, అన్నలు, అయ్యా చెల్లెళ్ళు, అక్కలు ఏ విధముగా కీడు చేయాలని చూశారో మీకు తెలుసు నాయన. మీరు సహాయము చేయండి. బిడ్డలకు నాయన ఆ కీడును మేలుగా మార్చమని ప్రార్థన చేయించు ఉన్నాను. అనేకులకు దీవెనకరంగా మీ బిడ్డల జీవితాలను దీవించుదురుగాక, హెచ్చించుదురుగాక, ఘనపరచుదురుగాక, గొప్ప చేయుదురుగాక. యేసునామములో అడుగుచూ ఉన్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. అయ్యా మీ బిడ్డలను పోషించండి, వారి పిల్లలను పోషించండి. మీరే దిక్కు నాయన, మీరే నాయన తండ్రి పోషకుడు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి మీ సేవకులను పోషించండి నాయన. మీ నిజమైనటువంటి సేవకులను నాయన తండ్రి కొరతలు తీర్చండి ప్రభువా. అయ్యా తండ్రి ప్రభా, పరిశుద్ధులు ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో మీ నిజమైనటువంటి సత్యబోధకులు ఉన్నారు ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని పోషించండి అయ్యా. వారి పిల్లలను పోషించండి నాయన. మీరే సహాయం చేయండి అయ్యా. వారి అవసరాలు, కొరతలు తీర్చండి నాయన. సమృద్ధిపరచండి ప్రభు. వారి గిన్నెలు నిండి పొరులున్నట్లుగా సహాయము చేయుదురుగా కానీ ప్రార్థన చేయుచున్నాను నాయన. పరిశుద్ధుడాని కృతజ్ఞత స్తుతులు నాయన. అయ్యా ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఏ అన్నదమ్ముల కక్షలకు గురైపోయారో, అయ్యా తన ప్రభా శిథిలమైపోయారో, అయ్యా అవమానపడుతూ ఉన్నారో వారిని అందరూ మీరు దర్శించండి. వారి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచేయుదురుగా కానీ ప్రార్థన చేయుచున్నాను నాయన. అలాగే తన ప్రభు పరిశుద్ధ బాధలో, వేదనలోని కుటుంబాలను దర్శించండి అయ్యా. ఆదరణకర్తగా మీరుండి ఆదరించమని అడుగుచూ ఉన్నాం అయ్యా. తన ప్రభు పరిశుద్ధ ఉద్యోగాలు దయచేయండి నాయన. బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. పోషించండి ప్రభువా. అయ్యా మీరే నాయన ప్రభా మంచి వివాహ అయ్యా తన ప్రభా పరిశుద్ధ కుటుంబాలను జతపరచండి నాయన. నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా మీకు కృతజ్ఞత స్తుతులయ్యా. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా. గర్భఫలాలు దయచేయండి నాయన. కుటుంబాలలో సమాధానం దయచేయండి నాయన. మీరే నాయన తండ్రి సహాయము చేసిన ఆయన తండ్రి ప్రభువా. ఈ బిడ్డల నాయన ఈ దినకాల ప్రయాణాలను దీవించండి అయ్యా. క్షేమకరంగా నాయన నడిపించండి నాయన. సైతాన్ అనేక రకాలుగా మనుషులు నాయన ప్రభా రాలగొడుతూ ఉంది నాయన. అయ్యా ప్రాణాలు తీసివేస్తూ ఉంది నాయన. యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ప్రభా. సహాయం చేయండి అయ్యా. మీరే కృపను చూపండి అయ్యా. మీ బిడ్డలను క్షేమకరంగా నడిపించమని అయ్యా ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, స్టేటస్లో పెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాయిస్ దేవుని వాగ్దానాన్ని, వాక్యాన్ని పెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులకు దీవెనకరంగా ఉండండి. మీరు కూడా ఎవరైతే మీకు కీడు చేయాలని చూసారో వారందరికీ మేలు చేసే ఆలోచనలోనే ఉండండి. దేవుడు కార్యం చేస్తారు. మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి, లేదా కామెంట్ చేయండి. తప్పక మీ ప్రార్థన అవసరం ఏంటో అది తీరేంత వరకు మేమైతే ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మా దగ్గర సమయం ఉంది కాబట్టి ప్రార్థన చేయగలము. మీరు ప్రార్థనలో ఉండండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు తగు సమయం ముందు కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.